హాయ్ హలో వెల్కమ్ టు కొర్రమైన రుచులు ది క్లౌడ్ కిచెన్. ఈరోజు బిగ్ బాస్ సెలబ్రిటీ శుభశ్రీ గారి బర్త్డే ఫుడ్ క్యాటరింగ్ వచ్చింది మన కొర్రమైన రుచులు ది క్లౌడ్ కిచెన్కి. అది ఏ విధంగా సర్వ్ చేస్తాం, ఏ విధంగా చేస్తాం అనేది మీకు చూపిస్తాం. Yes. Oh, super. Chicken 65 నా favorite అండి. I hope it taste చేసుకుంటాను. Yeah. This one is a chicken biryani. Chicken. ಅದೆಲ್ಲ ಮಟನ್ పేరు చికెన్ కబాబ్. కబాబా? యా. అన్నంలోకి ఇది బేసిక్ గా ఫస్ట్ నంచుకునే స్టఫ్ అన్నమాట. అబ్బా గుత్తి వంకాయ, 2 గుత్తి వంకాయలు పెట్టే పకోడి. నీకు స్పెషల్ గా పిలుస్తాను అందుకని. పన్నీర్ చికెన్ కబాబ్. చాలు చాలా నచ్చింది. ముక్కలు, ఫిష్ ముక్కలు, మటన్ ముక్కలు చూస్తారు. నేను సాంబార్ లో ఉన్న ముక్కలు సాంబార్ నచ్చిందా? నచ్చింది, చాలా బాగుంది. వీళ్ళకి వెజ్ నాన్ వెజ్ ఎంత బాగా చేస్తారు, వెజ్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. బాబా నీకు నాన్ వెజ్ లేదు నచ్చిందే? నాకు మటన్ బిర్యానీ, మటన్ పులావ్ క్రేజీ తినలేవు కాబట్టి నేను తిని ఎవరెవరు తింటారు వాళ్ళకి ఇది చికెన్ 65 కదా. బాబా సూపర్ ఉంది. ఈ సెలక్షన్ అంతా మందే. ఎట్లా ఫుడ్ చాలా బాగుంది. నచ్చిందా? ఆఫ్ కోర్స్ నేను ఇది సెకండ్ టైం కొర్రమీన్ రుచులు తింటుంది. బట్ ఇట్స్ యమ్మీ. ఆఫ్ కోర్స్ నెవర్ ఫెయిల్స్. ఫస్ట్ టైం గౌతమ్ వాళ్ళ అబ్బా గౌతమ్ గారు కొరమేనికి పోయిందా? సుబ్బు కూడా కొరమేనికి వచ్చిందే. నేను వెళ్తా అన్న. ఇదిగో మీరు అర్థమైందిలే. సర్లే వంకాయ కూడా సూపర్ ఉంది. ఉంది అన్న మంచిగా ఉంది, సూపర్ ఉంది. అలా పోయి నాకైతే చేపలు కూరమటన్ చేపల పులుసు అయితే ఘోరంగా ఉన్నాను. అంటే నా భాషలో ఘోరంగా ఉన్నాడు, సూపర్ ఉన్నాను. ఇప్పుడు తిన్నా నీకు నాన్ వెజ్ అంటే ఏది బాగుంది? నేను ఏదే తిన్నా అంటే ఒకటి చికెన్ మటన్ అదొకటి తిన్నాను. మటన్ పులావు, చేపల పులుసు, ఇదొకటి వేసుకున్నాను. పకోడీ. ఓకే, అందరూ ఫేవరెట్ అదే చేపల పులుసు విత్ మటన్ పులావు. నెక్స్ట్ లెవెల్ కాంబో. సూపర్ ఉన్నాను. ఓకే రెడీ గైస్. నాకు ఆ పానకం కావాలి. ఆ పానకం పానకం అది అన్నా ఈ పక్కన ఈ బాగున్నాయి అన్న. సందీపన్న కొంచెం బ్యాక్. ఇప్పటికైనా దక్కించుకోవాలండి. అది అవదమ్మా.
అక్కడ ఎందుకు క్యాండిడేట్స్ ఇవ్వండి. నాకెందుకు పక్కన కొడతా పానకం రాది పానకం శుభశ్రీ హోమ్స్ కి రాయి. సార్ ఇవన్నీ కల్పితాలు చూసి నాకు సంబంధం లేదు. బయట చూడడం కోసం ప్రోమో కోసం కట్ చేస్తున్నారు అంతే. ప్రోమో చాలా బాగా వచ్చింది సీరియస్లీ. ఏ ప్రోమో? ఇప్పుడు ప్రోమో చాలా బాగా ఎడిటింగ్ లో తీసేస్తారు. నేనే చేపిస్తాను. ఎవరో ఒకరు బయట చెప్పండి అయ్యా. నా బర్త్డేలో అసలు బయనే ఉండదు. చెప్పాలి దానికోసమా? కౌంట్ 8 రావాల్సిందే ఎప్పుడైనా. కౌంట్ 8 రావాల్సిందేనా? 1 మోరా? మళ్ళీ సేమ్ 1 2 3 4. రెడీ రెడీ మ్యూజిక్ ఎక్కడ వస్తుంది? ఇది ఎలా వస్తుందా? సుబ్బు బర్త్డే నెక్స్ట్ లెవెల్లో జరిగింది. మన బిగ్ బాస్ టీం అంతా వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. పార్టీ అంటే మెయిన్ గా ఉండాల్సింది అంటే ఫుడ్ దట్టు టేస్టీ పక్కన టేస్టీ ఫుడ్ సజెస్ట్ చేయాల్సిందే. అందుకే పాపకి కొరమైన రుచుల్ని టేస్ట్ సజెస్ట్ చేశాను. టేస్ట్ వచ్చేస్తుంది పద్దాకల, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది కాబట్టి. నేను సజెస్ట్ చేసిన కొరమైన రుచులు ఎలా ఉందో చెప్పి మా వాళ్ళకి. సూపర్ గా ఉంది అసలు. అందులో బాగా నచ్చింది ఏంటి? ఫిష్ కర్రీ ఉంది కదా, ఓకే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ దాంతో కూడా మటన్ పులావ్ క్రేజీ ఉండే. మటన్ పులావ్ ప్లస్ గుత్తి వంకాయ వెజ్. నాకు స్వీట్ కూడా చాలా. కాకినాడ కాజా. వీళ్ళ దగ్గర బేసిక్ గా వీళ్ళు మనకి ఏ ఈవెంట్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా ఎంత దూరంలో ఉన్నా కానీ లైవ్ లో మన దగ్గర వచ్చి కుకింగ్ చేస్తారు. లేదా కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి క్యాటరింగ్ అని సర్వీస్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ సర్వీస్ బాగుంది. మెయిన్ గా ఫుడ్ అయితే చాలా నచ్చింది. చికెన్ 65 ఉంది పంపిస్తాను ఒక నిమిషం. ద మామిల్లా గ్రూప్ వాళ్ళ కొరమైన రుచులు మీరు కూడా కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. ఏ ఫంక్షన్ అయినా కాంటాక్ట్ చేయండి. ఆసమ్ అద్భుతమైన టేస్టీ ఫుడ్ అయితే మీకు ఇస్తున్నారు.